హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. తెలంగాణ హేట్ స్పీచ్ బిల్లులు 2026 వెంటనే ఉపసంహరించాలని రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ. మహబూద్ కి దుకాన్ అంటూ దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆ దుకాణను హైదరాబాద్లో తగలబెట్టారు. రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల రాజ్యాంగాన్ని చేతబట్టి నడిచారు. రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగాన్ని బుల్డోజర్తో తొక్కుతున్నారు. అశాంతి, వ్యతిరేక భావాలు అనే అస్పష్టత పదాలతో ప్రజలను జైలుకు పంపించే బిల్లులు. ఇది థాట్ పోలీసింగ్. ఒక వాట్సాప్ ఫార్వర్డ్కు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. అరెస్టే శిక్ష అవుతుంది. సుప్రీంకోర్టు శ్రేయా సింగల్ తీర్పును ఉదహరిస్తూ సెక్షన్ 66A ఉన్న అదే రాజ్యాంగ వ్యతిరేకత ఈ బిల్లులో అచ్చంగా కాపీ అయింది. రేవంత్ రెడ్డి అవినీతిని, వైఫల్యాలను ప్రశ్నించే నోళ్లను ముయిపించేందుకే ఈ బిల్లు తెచ్చారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రవణ్ కుమార్. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభం మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పని, గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పని అంటారు. లైఫ్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు. వీటిని కాపాడుకుంటూనే రాజ్యాంగాన్ని కాపాడినట్టు అవుతుంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడితేనే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది అని చెప్పని పెద్దలు నిర్వచించారు. అనేక సుప్రీంకోర్టు తీర్పులు అన్ని కూడా నిర్వచించినాయి. ఇవాళ దురదృష్టం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగం పైన మరొక్కసారి దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఆయన ఒక నిరంకుశ చక్రవర్తి లెక్క, తెలంగాణ ఒక ప్రైవేట్ ఎస్టేట్ అయినట్టు, దానికి ఆయన గుత్తేదారైనట్టుగా ఇష్టం వచ్చిన పరిపాలన కొనసాగిస్తూ, ప్రజాపాలన పేరు మీద ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్న తీరును చూస్తూ ఉన్నాం. దానికి పరాకాష్ఠగా ఇవాళ ఈ అడ్డమైనటువంటి ఒక చట్టాన్ని పట్టుకొచ్చినారు. దీనితో ప్రశ్నించే గొంతుకలను కానీ, బాధల్లో ఉన్నటువంటి ఒక ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకొని ప్రభుత్వానికి నిరసన తెలిపేటువంటి ఒక కనీస హక్కులు కూడా లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క దొడ్డిదారిని అడ్డమైన చట్టం పట్టుకొచ్చి దీన్ని తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పని ఈ యొక్క అడ్డమైనటువంటి ఒక చట్టాన్ని పట్టుకొచ్చి ఇవాళ ప్రజల గొంతుకలను, ప్రశ్నించే గొంతుకలను ఇవాళ అణిచివేయాలని ఒక దుర్మార్గమైన ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా గౌరవనీయులు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారికి లేఖ రాయబడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం మొహబ్బత్ కా దుకాన్, నఫరత్ కా బాజార్ అని చెప్పని దేశమంతా నిర్వచిస్తూ, ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించాలని చెప్తూ, ప్రజాస్వామ్యం అంటే నిరసన తెరపాలా అని చెప్తూ దేశమంతా ప్రచారం చేసినటువంటి ఒక రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం ఢిల్లీలో అట్లా ఉంటే, హైదరాబాద్ గల్లీలో రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఈ రాజ్యాంగాన్ని హననం చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగం పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుకల పైన దాడి చేస్తూ ఉన్నారు. ఈ చట్టం ఒక్కసారి నేను నా ఈ వెర్షన్ వింటున్నటువంటి ఒక ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఈ బిల్లును కేర్ఫుల్గా చదవండి. ఇది మౌలికమైనటువంటి ఒక స్వేచ్ఛ, సమానత్వం పైన దాడి చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి లీగల్ గురువులు ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరు అడ్వైజ్ పేరు మీద ఇటువంటి పనికిరాని చట్టాలు తెస్తూ ఉన్నారో తెలియదు, కానీ ఇది ముమ్మాటికి కూడా ఏ కోర్టులో కూడా నిలబడదు. గతంలో శ్రేయా సింగాల్ కేసులో కానీ, మనేకా గాంధీ గారికి సంబంధించిన కేసులో కానీ సుప్రీంకోర్టు అనేక మార్లు ఎప్పుడైతే స్వేచ్ఛ, సమానత్వం, భావ వ్యక్తీకరణ పైన దాడి జరిగినట్టయితే సుప్రీంకోర్టులు ఆయా ప్రభుత్వాలను పెద్ద ఎత్తున అభిశంసన గురి చేసినటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డికి తెలియకపోవడం దురదృష్టకరం. నాకు అనిపిస్తూ ఉంది ఇది ముఖ్యమంత్రి గారు తన పిరికితనాన్ని బయటపెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇది అసమర్థతను ఎట్లా బయట పెట్టుకున్నాడు? బికాస్ ఈజ్ నాట్ ఏబుల్ టు జనరేట్ ద రెవెన్యూస్, ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ద అప్రాప్రియేట్ గవర్నెన్స్, మంచి పాలసీలు పట్టుకురాలేకపోతా ఉన్నాడు. పిరికితనం కూడా భయపెట్టుకున్నాడు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయటం అంటే కేవలం అది పిరికితనం మాత్రమే. ధైర్యం ఉన్నటువంటి వాడు ప్రజల యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తాడు, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తాడు. పరిపాలన అందించడం చేతగాట్లేదు, ప్రశ్నించే గొంతుకలను ఇవాళ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఇవాళ అణచివేయాలని చెప్పని ఈ అడ్డమైనట్టుగా చట్టం పట్టుకొచ్చి దీంట్లో అనేకమైనటువంటి
హేట్ క్రైమ్ అంటాడు. ఏంటిది హేట్ క్రైమ్ అంటే దానికి డెఫినేషన్ లేదు. హేట్ స్పీచ్ అంటాడు. వాట్ డస్ ఇట్ మీన్ బై హేట్ స్పీచ్ అంటే దానికి డెఫినేషన్ లేదు. డిజార్మనీ, ఒకవేళ ఎవరన్నా ఏదైనా మాట్లాడితే డిజార్మనీ అయిపోతే మేము అరెస్ట్ చేసేయచ్చు అని చెప్పని దీంట్లో చట్టంలో పొందుపరిచినట్టుగా తీరు చూస్తూ ఉన్నాము. అసలు వాట్ యు మీన్ బై డిజార్మనీ అంటే దీంట్లో డెఫినేషన్ లేదు. ఈ డిజార్మనీ అనేటువంటి ఒక పదానికి లీగల్ శాంటిటీ ఉందా అంటే లీగల్ శాంటిటీ లేదు. మొత్తానికి కడుపు మండి ప్రజలు, రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు అమలు చేయకపోతే కనీసం వాళ్ళ నిరసన కూడా తెలియజెప్పడానికి హక్కులు లాక్కునేటువంటి ఒక రీతిలో ఈ యొక్క అడ్డమైన చట్టం పట్టుకొచ్చి ఒక పోస్ట్ పెడితే 50,000 రెండోసారి పోస్ట్ పెడితే ₹1,00,000. ఈ రకంగా ఒక ఫత్వా జారీ చేసినట్టుగా, నియంతృత్వ ఫత్వా జారీ చేసినట్టుగా, నిరంకుశ చక్రవర్తి ఫత్వా జారీ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చట్టాన్ని పట్టుకొచ్చినారు. ఇదేమైనా తెలంగాణ ప్రైవేట్ ఎస్టేటా? ఏమైనా ప్రైవేట్ దేశమా ఇది? భారత రాజ్యాంగం తెలంగాణలో అమలు కాదా? రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా ఎటువంటి చట్టాలు పట్టుకొస్తారు? కనీస ఇంగితం లేకుండా, తెలివి లేకుండా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలను ఎట్లా మీరు తుంగలో దొక్కుతా ఉన్నారు? రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు ఎట్లా తుంగలో దొక్కుతా ఉన్నారు? కనీస దేశమంతా రాహుల్ గాంధీ గారు 4,000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర అని చెప్పి చేసినప్పుడు మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా నఫరత్ కే బజార్ మే అని చెప్పని తిరిగినట్టుగా తీరు కానీ, ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించడం అని చెప్పని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న తీరు కానీ, ఆ తీరుకు భిన్నంగా రేవంత్ రెడ్డి గారి వాళ్ళు ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ చట్టం కర్ణాటకలో కొట్టివేయబడింది. దాదాపు ఇవాళ గవర్నర్ ఆఫీస్లో పెండింగ్లో పడింది. ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ అబేయన్స్ అండ్ గవర్నర్ స్టేటెడ్ దిస్ లా యాజ్ డ్రకోనియన్, డిక్టటోరియల్, యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ డెమోక్రాటిక్. అటువంటి చట్టాన్ని కాపీ పేస్ట్ మాదిరిగా పట్టుకొచ్చి వాళ్ళ ప్రజల మీద రుద్దాలని చెప్పని, తెలంగాణను ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అణిచివేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాహుల్ గాంధీ గారు దయచేసి మీరు కన్నులు విప్పండి. ఈ చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని వాళ్ళ ప్రజలపైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన రేవంత్ రెడ్డి గారు దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఏరి కోరి ఆయనను ముఖ్యమంత్రి చేసినారు. ఆయనేమో ఇవాళ ప్రజలను ఇవాళ నయవంచనకు గురి చేస్తూ, ప్రజలను పీడిస్తూ, పీల్చి పిప్పి చేస్తూ ఇవాళ ఈ యొక్క పనికిరాని చట్టాలు పట్టుకొచ్చి వాళ్ళ పాలిటి శాపంగా మారిపోయినరు. దీనికి మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా అని చెప్పని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఈ లేఖ రాయటమైంది. వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి, దయచేసి మీరు వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోమని చెప్పని, మీరు దేశవ్యాప్తంగా చెప్తున్నటువంటి జై సంవిధాన్, జై భీమ్, జై బాపు మాటలు కాదు, ఇవి ఆచరణలో రేవంత్ రెడ్డి గారు చేసే విధంగా ఆయనకు నియంత్రణ ఇవ్వాలని చెప్పని, ఆదేశాలు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క లేఖ రాయటమైంది. ఈ చట్టం ప్రకారంగా ఒకవేళ గనక నేరస్తులను గుర్తించి వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ఆ వరుసలో ముందుండేటువంటిది రేవంత్ రెడ్డి గారే. హేట్ స్పీచ్ కు మారుపేరు ఆయన, సినానిమస్ టు ద హేట్ స్పీచ్. పొట్ట గీలుస్తా, పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడుతా, లాగుల తొండలేస్తా, పండబెట్టి తొక్కుతా, ఇది రేవంత్ రెడ్డి గారి భాష. అసెంబ్లీ సాక్షిగా తలకాయలు నరుకుతాము, కోటగోడకు తలకాయలు వేలాడగడతాము, పైల్వాన్ల భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి పైన మొట్టమొదటి హేట్ స్పీచ్ నేరస్తుడిగా గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఆయన శుద్ధపూస లెక్క ఇవాళ హేట్ స్పీచ్ అని చెప్పని బిల్లు పట్టుకొచ్చినారు. ఆయన ఏ సామాజిక మాధ్యమాల ద్వారా నాయకుడైండో, ఏ సామాజిక మాధ్యమాలలో ప్రచారం ద్వారా అడ్డదిడ్డంగా మాట్లాడి నాయకుడైండో అది విస్మరించి ఇవాళ ఆయన చేసినటువంటి అనేక వాగ్దానాలు, ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసినారు. 420 వాగ్దానాలు, అనేక డిక్లరేషన్స్, వాటిని ప్రజలు ఇవాళ అడుగుతా ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి మిస్మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని తీరు కానీ, విచ్చలవిడి దోపిడీ, అవినీతిని వాళ్ళు ప్రజలు ప్రశ్నించకుండా ఉండడం కోసం అని చెప్పని ఈ చట్టం పట్టుకొచ్చి ఇవాళ అదిరిస్తూ బెదిరిస్తూ ఇవాళ కాలయాపన చేస్తూ ఒక దుర్మార్గమైన నిరంకుశ పాలన కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యపైన దాడి. రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజలు కానీ ప్రజలకు ఒక విషయం తెలుసు, వాళ్ళ నిర్భయ చట్టం వచ్చిందంటే సామాజిక మాధ్యమాల ఉద్యమం ద్వారా. పంజాబ్ లో జరిగినటువంటి ఒక రైతుల నిరసన కార్యక్రమానికి, దీక్షలకు, సత్యాగ్రహానికి పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించి దేశవ్యాప్తంగా వాళ్ళకి మద్దతు లభించింది అంటే సామాజిక మాధ్యమాలు. ఇవాళ అట్లా చెప్పాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షణ విషయంలో సామాజిక మాధ్యమాలు చేసినటువంటి ఒక తీరు, ఈ రకంగా హైడ్రాకు వ్యతిరేకంగా, లగచర్లకు వ్యతిరేకంగా, హెచ్సియు భూములకు సంబంధించిన అంశాల పట్ల కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు
ముందుకొచ్చి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి కలబడి పోరాడితే ఇవాళ వాళ్ళ గొంతులు నొక్కి విచ్చలవిడిగా దోపిడీ చేయొచ్చు, అణచివేతకు గురి చేయొచ్చు, ఇష్టం వచ్చిన పరిపాలన కొనసాగించవచ్చు అని చెప్పని ఈ యొక్క చట్టాన్ని పట్టుకొచ్చి వాళ్ళ ప్రజాస్వామ్యం పైన రేవంత్ రెడ్డి గారు దాడి చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం నిలబడాలంటే, రాజ్యాంగం నిలబడాలంటే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నిలబడాలంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా అందరము కూడా ఏకమై నిరసన తెలుపవలసిన అవసరం ఉందని చెప్పని భావిస్తా ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.